భారత రాజకీయాలు కుటుంబ వారసత్వానిది వీడదీయరాని బంధం. జాతీయ ప్రాంతీయ పార్టీలను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి. హస్తినా నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ఇదే పరిస్థితి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏకైక తనయుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం ఖాయమైంది. ఈ విషయాన్ని హోలీ సందర్భంగా పార్టీ నేతలు, బీహార్ మంత్రులు అధికారికంగా ధృవీకరించారు. నిశాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీని స్వాగతించిన జేడీయూ ముఖ్య నేతలు త్వరలో నిశాంత్కు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పెద్ద బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలిపారు. రాజ్యసభకు నిశాంత్ను పంపుతారనే టాక్ నడుస్తుంది. నిశాంత్కు పెద్ద బాధ్యతలే అప్పగించే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి శరవణ్ కుమార్ తెలిపారు. నిశాంత్ వయసు 38 ఏళ్లు కాగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ అందుకున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ఇప్పటి వరకు అప్పుడప్పుడు తండ్రితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న నిశాంత్ ఇక నుంచి ఫుల్ టైం పొలిటీషియన్ పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే బీహార్లో మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్, ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాస్వాన్ వారసుడు చిరాగ్ పాస్వాన్ రాజకీయాల్లోకి ప్రవేశించి తమను తాము నిరూపించుకున్నారు. తాజాగా నిశాంత్ ఎంట్రీతో బీహార్ రాజకీయాల్లో కుటుంబ వారసత్వం పరిపూర్ణమైంది. ఇక నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని జేడీయూ నేతలు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు వచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. నిశాంత్ నవ యువకుడు. ఆయన రాక బీహార్ అభివృద్ధికి, జేడీయూ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక నితీష్ లాగానే నిశాంత్ సౌమ్యుడు, సాదాసీదా వ్యక్తిత్వం అని కొనియాడుతున్నారు. ఇక మర్యాదలో తండ్రిని మించిన తనయుడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆహార్యంలో సేమ్ టు సేమ్ నితీష్ లాగానే ఉంటారని అంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించగా నితీష్ కుమార్ 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 75 ఏళ్లు. దీంతో వారసుడి ప్రవేశం అనివార్యంగా మారింది. బీహార్లో ప్రస్తుతం అన్ని పార్టీలకు యువతే సారథ్యం వహిస్తున్నారు. ఓ రాష్ట్రాన్ని 10 సార్లు పాలించి అరుదైన ఘనత సాధించారు సీఎం నితీష్. ఇక 1947 నుంచి 2025 వరకు దేశంలో 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కుర్మి, కొయిరి తదితర వెనుకబడిన కులాలతో పాటు ఎంబీసీలు, మహా దళితుల్లో నితీష్కు మంచి మద్దతు ఉంది. ఉత్తర భారతదేశంలో నితీష్ బలమైన బీసీ నేతగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.